ఉంది. మాణిక్ ఠాగూర్ గారు వస్తున్నారు. పెద్దలు ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మాణిక్ ఠాగూర్ గారు ఇప్పుడు వస్తున్నారు. 8:30 8:40 అవుద్ది వారు గాంధీ భవన్ రావడానికి. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి చర్చలు చేయడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న తాజా పరిణామాల పట్ల ఈ రెండు రాజకీయ పార్టీలు ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని చీల్చాలనుకుంటున్నాయో వాటికి సంబంధించి ఢిల్లీలో సమావేశం ప్రియాంక గాంధీ గారితో అయ్యింది. దాని కొనసాగింపుగా మిగతా కొంతమందితో మాట్లాడడానికి దీనికి సంబంధించి ఒక నివేదికను రూపొందించి మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థి విషయంలో కూడా జిల్లా పార్టీ అధ్యక్షులతో వాళ్ళతో ఇవాళ రేపు కొంత సమాచారాన్ని సేకరించి వారు నివేదిక ఇవ్వడానికి వస్తున్నారు. ఈ సమావేశాల తర్వాత ఇవాళ రేపు అందరితో సేకరించిన సమాచారాన్ని వారు క్రోడీకరించి పార్టీ అధ్యక్షురాలు గారికి నివేదిక ఇచ్చి మునుగోడు అభ్యర్థి ప్రకటనను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. 99% నాకున్న సమాచారం మేరకు ఈ నెలాఖరు వరకు మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నది. కాకపోతే 1-2 రోజులు ఇటాటి, ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. కాబట్టి రాజకీయాలలో మీకు తెలుసు, వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిటీ నివేదిక ఇవ్వడం, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదించడం, వివిధ నాయకులు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్న జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బాలు నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, కుంభం అనిల్ రెడ్డి గారు, ఇట్లా ముఖ్యమైన నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న పాల్వాయి శ్రవంతి గారు, అదేవిధంగా పల్లె రవికుమార్ గారు, కైలాష్ నేత గారు, కృష్ణారెడ్డి గారు, ఇతర ముఖ్యమైన వాళ్ళను మండలాలలో ఉన్న నాయకులతో కూడా వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసి పారదర్శకంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యేక శ్రద్ధ అయితే ప్రియాంక గాంధీ గారు పెట్టినరు. ఇక్కడున్న అంశాలను తెలుసుకోవడం, 24 గంటలు అందుబాటులో ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లడం, ప్రజల యొక్క సమస్యల మీద మనము కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లాలని వారు మాకు దశ నిర్దేశం చేసిండ్రు. భవిష్యత్తులో కూడా మాకు పూర్తి స్థాయిలో సమయం ఇస్తా అని చెప్పిండ్రు. దానికి మీరు ఏం పేరు పెట్టుకుంటారో మీ ఇష్టము. కాకపోతే తెలంగాణ పట్ల శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేకమైన ఆసక్తి, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎందుకంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో శక్తులకు కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. కాబట్టి వారు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమకే కష్టం వచ్చిందని చెప్పి ఆ కుటుంబం భావిస్తున్నది. కాబట్టి వారు సమయం ఇచ్చి ఇక్కడ సమస్యలకు పరిష్కారం చూపించాలని ముందుకొచ్చారు. ఇంకా అంత దూరం చర్చ రాలే. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద చర్చ జరిగినాయి. భవిష్యత్ కార్యాచరణ అందరి నాయకులను అడిగి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటించడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.